నిన్న జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ చేసిన ఒక ట్వీట్ టీడీపీకి కాస్త నిరాశను కలిగిస్తే వైసీపీకి మాత్రం మంచి జోష్ని కలిగించింది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి అతి సమీపంలో ఉండేటువంటి సున్నప్రాళ్లపల్లిలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే సజ్జన్ జిందాల్ గ్రూప్ చైర్మన్ గారు, అట్లాగే కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి సమక్షంలో అక్కడ భూమి పూజ చేసి ఉక్కు ఫ్యాక్టరీకి మొదలుపెట్టారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, గతంలో పాలకులు మేము చేశామని చెప్పుకున్నారు, కానీ ఎప్పుడైనా వాళ్ళు తట్టడి మట్టి తీశారా, లేకపోతే ఒక గదిని నిర్మించారా అని చెప్పి గట్టిగానే ప్రశ్నించారు. అయితే ఈ ఉక్కు పరిశ్రమ ప్రారంభాన్ని పురస్కరించుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జన్ జిందాల్ గారికి ఒక ట్వీట్ చేశారు. దాని సారాంశం ఏంటంటే, మా ప్రాంతంలో ఈ ఉక్కు పరిశ్రమని ప్రారంభిస్తున్నందుకు శుభాకాంక్షలు, అట్లాగే ఈ పరిశ్రమ ద్వారా మా ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి, అట్లాగే ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి అని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము పర్యావరణ అనుమతులు, అట్లాగే నీటి సౌకర్యాలు, రోడ్డు మార్గము, ఇతర మౌలిక సదుపాయాలను మేము కల్పించాము అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. దాంతోపాటు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సజ్జన్ జిందాల్తో కలిసి అక్కడ పనులు ప్రారంభించినప్పుడు తీసుకున్నటువంటి ఫోటోను కూడా షేర్ చేశారు, ట్వీట్ చేశారు. ఆ తర్వాత దీనికి ప్రతిగా సజ్జన్ జిందాల్ కూడా జగన్ ట్వీట్కి రీట్వీట్ చేశారు. దాని సారాంశం ఏంటంటే, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా వేగవంతంగా స్పందించి మాకు అన్ని రకాల అనుమతులు ఇవ్వడం వల్లే ఇవాళ ఈ పరిశ్రమ సాకారం అవుతుంది. ఈ పరిశ్రమ రావడం వల్ల ప్రాంతంలో ఉండేటువంటి యువతకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆయన కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ సజ్జన్ జిందాల్ చెప్పింది ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనుమతులన్నీ చాలా వేగవంతంగా ఇవ్వటం వల్లనే ఈ పరిశ్రమ ఇవాళ సాకారం అవుతుంది అని చెప్పి ట్వీట్ చేయడంతో ఇవాళ ఇది వైసీపీకి మంచి జోష్నిచ్చింది. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు ఈ పరిశ్రమ స్థాపించిన తర్వాత టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఎలాంటి పక్షపాతం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక పరిశ్రమను అక్కడ స్థాపించి ఉద్యోగ అవకాశాలను మెరుగుపడతారనుకుంటున్నారని చెప్పి చెప్పుకునే లోపే ఈ ట్వీట్ రావటం, అంటే ఈ సజ్జన్ జిందాల్ ఈ ట్వీట్ పోస్ట్ చేయడంతో ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ దాదాపుగా అన్ని అనుమతులు మంజూరయ్యాయి. అటు మౌలిక సదుపాయాలు కావచ్చు, ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి నీటిని అందించడం కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు, వీటన్నింటిని కూడా గత ప్రభుత్వంలోనే అనుమతులు ఇవ్వటం జరిగింది అని చెప్పి జిందాల్ ట్వీట్ చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి గతంలో అనేక సార్లు కూటమికి చెందినటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ పరిశ్రమలు రాలేదు, పోగా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాయని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం కూడా మనకి కనిపించింది. అయితే ఇప్పుడు జిందాల్ చేస్తున్నటువంటి ఈ ట్వీట్ గమనిస్తే, సో పరిశ్రమకు కావాల్సినటువంటి అనుమతులు అయితే అప్పుడే అన్నీ వచ్చాయి, కానీ ప్రారంభించడానికి ఇంత సమయం పట్టింది. ఎనీవే, ఎవరి ప్రభుత్వంలో ఏది జరిగినా కూడా చివరికి అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే కడప జిల్లా ముఖ చిత్రం మారుతుంది. దాంతోపాటు అటు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అక్కడ ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల ఆ పరిశ్రమ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు తెచ్చినా, జగన్ తెచ్చినా, ఎవరు తెచ్చినా సరే ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటైతే అది మంచిగానే స్వీకరిద్దాం.